చిన్నారి ప్రేక్షకులకు స్వాగతం. మనం వేమన పద్యం జగతికి దీపం కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు చాలానే వేమన పద్యాలు నేర్చుకున్నాం. ఈ పద్యాల భావాన్ని కూడా మనం తెలుసుకుంటున్నాం. ఈ పద్యాలలో దాగి ఉన్న నీతి ఏమిటో మనం తెలుసుకోవడం ద్వారా ఈ పద్యం కంఠస్థ వస్తుంది. అలాగే దాని భావాన్ని మనం ఆచరించే వీలు కలుగుతుంది. అందుకే ఈ పద్యాన్ని విని దాని భావాన్ని మీరు తప్పక తెలుసుకోండి. మరి ముందుగా పద్యం చూద్దాం, తరువాత భావం. బహుళ కావ్యములను పరికింపగావచ్చు, బహుళ శబ్దచయము పలుకవచ్చు, సహన మొక్కటబ్బా చాలా కష్టంబురా, విశ్వదాభిరామ వినురవేమ. ఎన్నో కావ్యాలు చదివినా ఎన్నో వేల పదాల అర్థాలు తెలుసుకున్నప్పటికీ సహనాన్ని అంటే ఓర్పుగా ఉండడాన్ని, ఓపికను అలవాటు చేసుకోవడం అంత సులువు కాదు. ఎందుకంటే ఎదుటివారు మనల్ని చికాకు పెట్టినా, ఇబ్బంది పెట్టినా కాస్త ఓర్చుకోగలిగే గుణం ఉంటే మనం ఎన్నో గొడవల నుండి తప్పించుకోవచ్చు. అందుకే ఓర్పు, శ్రద్ధ అనేవి మనిషికి ఎంతో అవసరమనేదే ఈ పద్యం యొక్క భావం అన్నమాట. మరి మరొక్కసారి పద్యాన్ని చూద్దామా? బహుళ కావ్యములను పరికింపగావచ్చు, బహుళ శబ్దచయము పలుకవచ్చు, సహన మొక్కటబ్బా చాలా కష్టంబురా, విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు, ఎన్నో రకాల భాషలను, ఎన్నో రకాల పదాలను కూడా సులువుగానే నేర్చుకోవచ్చు. కానీ ఓర్పును, సహనాన్ని అలవర్చుకోవడం అంత సులువు కాదన్నదే ఈ పద్యం యొక్క అర్థమన్నమాట. పిల్లలు, మరో చక్కని వేమన పద్యంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.